హాయ్ ఫ్రెండ్స్! ఏపీలో రేషన్ కార్డ్స్ రిలేటెడ్‌గా ఒక అప్డేట్ అయితే వచ్చింది. కొత్త రేషన్ కార్డ్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి, అలానే రేషన్ కార్డ్స్‌లో మార్పులు, చేర్పులు చేసుకోవడానికి ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ అయితే ఏపీ ప్రభుత్వం చెప్పింది. రేషన్ కార్డ్స్ రిలేటెడ్‌గా వచ్చిన అప్డేట్ గురించి అయితే నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తాను. సో, వీడియోని స్కిప్ చేయకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసి, వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్‌ని తెలుసుకునేలా చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌ని మిస్ అవ్వకూడదంటే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కొత్త రేషన్ కార్డ్స్‌కు క్యూఆర్ కోడ్ ఉంటుందని మార్చిలో కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వబోతున్నట్లు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి అయిన నాదెండ్ల మనోహర్ గారైతే తెలిపారు. మార్చి నెలలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందని, అలాగే రేషన్ కార్డులో ఏవైనా మార్పులు చేసుకోవాలంటే వీలు కలుగుతుందని ఆయనైతే అన్నారు. కొత్త రేషన్ కార్డ్‌లో ఉన్న క్యూఆర్ కోడ్ అయితే జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మనకి రేషన్ షాప్స్‌కి వెళ్ళాక మన రేషన్ కార్డ్‌లో ఉన్న క్యూఆర్ కోడ్‌నైతే స్కాన్ చేస్తారు. స్కాన్ చేసిన వెంటనే మన రేషన్ కార్డ్ డీటెయిల్స్ అనేవి డీలర్స్‌కైతే కనిపించడం జరుగుతది. దాంతో ఇవ్వాల్సిన సరుకులనేవి ఇచ్చేసి అప్డేట్ అయితే చేస్తారని సమాచారం అయితే ఉంది. సో, ప్రతి నెల ఇదే విధంగా మన రేషన్ కార్డ్‌లో ఉన్న క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి మనకి ఇవ్వాల్సిన సరుకులనేవి ఇవ్వడం అయితే జరుగుతది. ప్రెజెంట్ రేషన్ కార్డ్స్ రిలేటెడ్‌గా ఉన్న అప్డేట్ అయితే ఇది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసి, వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.